వండర్ చేసే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల నేను దావోస్కి వెళ్ళాను అధ్యక్ష. దావోస్కి ఎందుకంటే అధ్యక్ష నేను 96 నుంచి వెళ్తున్నాను, నాట్ రీసెంట్గా. 96 నుంచి ఎందుకు పోతున్నానంటే ఒక ప్లేస్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో అధ్యయనం చేసే అవకాశం వస్తుంది, నేర్చుకునే అవకాశం వస్తుంది. రెండోది అందరితో కలిసే అవకాశం వస్తుంది. కంట్రీ హెడ్స్ కానీ, డిఫరెంట్ కంట్రీస్ కానీ, లేకపోతే ఇండస్ట్రీలు కానీ ఇవన్నీ కూడా వస్తాయని పోతే ఈసారి డిస్కషన్లో మెయిన్గా ఒకటి త్రూ ఏఐ $1 ట్రిలియన్ ఎకానమీ, డిస్రప్టివ్ డెవలప్మెంట్, ఏదైతే టెక్నాలజీతో పెనుమార్పులు వస్తాయనేదానికి ఇది ఒక ఉదాహరణ. రెండోది అధ్యక్ష అక్కడ జరిగిన డిస్కషన్ అంతా ఎనర్జీ ట్రాన్సిషన్. ఆ ఎనర్జీ ట్రాన్సిషన్లో భారతదేశానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయనేది నాకు అర్థమైంది. ఎందుకంటే భారతదేశంలో ఏది అమెరికాలో కూడా ఎక్కడికక్కడ గ్రిడ్స్ అన్నీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైనాయి. కానీ భారతదేశంలో ఇక్కడ ఉత్పత్తి చేసే కరెంటు జమ్మూ అండ్ కాశ్మీర్కి పంపించి వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది. అంటే సింగిల్ పవర్ గ్రిడ్ ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం మన ప్రధానమంత్రి గారి విజన్, కేంద్ర ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్. అధ్యక్ష నిన్నే నేను అమిత్ షా గారితో మాట్లాడితే ఒక మాట అన్నాడు, అవసరమైతే 3-4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్మిషన్ డెవలప్ చేసి గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకు వేడిగా ట్రాన్స్మిషన్ లైన్స్ వేద్దాం, మిగిలిన రెగ్యులర్గా కావాల్సిన లైన్స్ అని సెపరేట్గా చేద్దాం, ఈ రెండు సెపరేట్ చేస్తామనే విజన్ కూడా ఇచ్చారు. అది ఇస్తే అధ్యక్ష మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఇప్పటికే వెరీ స్ట్రాంగ్గా ఉన్నాం. మన నీతి ఆయోగ్ నా దగ్గరికి వచ్చారు, ఒక రిపోర్ట్ తయారు చేసుకొచ్చారు. ఏదైతే ఎనర్జీ ట్రాన్సిషన్లో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, హైబ్రిడ్ మోడల్లో మీరు నెంబర్ 1గా ఉన్నారు. ఎనర్జీ ద్వారా నెక్స్ట్ లెవెల్కి పోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వచ్చి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ 2 మోడల్స్ అవుతాయి, మీరు చేయగలిగితే యాక్టివ్గా చేస్తున్నారు, దీన్ని లాజికల్గా తీసుకుపోగలిగితే ప్రపంచానికి ఒక మోడల్ అవుతుందని చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. నేను మొన్న కూడా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలందరినీ కోరా, ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్, నేనే నా ఇంటి మీద కరెంటు తయారు చేసుకుంటాం, అవసరం నేను వాడుకుంటా, మిగిలితే గ్రిడ్కి ఇస్తా, స్వాపింగ్ తిరిగి నాకు కావాలంటే నేను తీసుకుంటా, మంత్లీ బిల్లో అడ్జస్ట్ చేసుకుంటాం, ఒకవేళ సర్ప్లస్ ఉంటే మీకు డబ్బులు తిరిగి పే చేస్తాం, మీరు ఎక్కువ వాడుకుంటే మీరు డిపార్ట్మెంట్కి కడతారు. అదే మరి అన్ని సబ్స్టేషన్లు అక్కడనే పవర్ జనరేట్ చేసి అవసరమైతే అక్కడ కూడా స్టోరేజ్ పెట్టి ఏ సబ్స్టేషన్ ఆ సబ్స్టేషన్కి సర్ప్లస్ చేసే కార్యక్రమాన్ని కూడా ఆలోచిస్తున్నాం. గ్రిడ్లో కూడా పెట్టి మీరు దీని మీద శ్రద్ధ పెడితే ప్రతి ఒక్క ఇల్లు సోలార్ తయారు చేసే హౌస్గా తయారవుతుంది, ఇంకా కరెంటు కొనే పని ఉండదు. అదే సమయంలో ప్రతి ఒక్క పొలం దగ్గర కూడా పెట్టుకోగలిగితే రైతుకు కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితి రావు. దీనికి కేంద్రం కూడా ఇస్తున్నట్టు నేను చాలాసార్లు చెప్పాను, కుసుమ్ గారు 2 చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పులకు మనం పోతున్నాం అధ్యక్ష. సంజీవనిలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. ఈ నెల 16వ తారీఖున బిల్ గేట్స్ కూడా ఇక్కడికి వస్తున్నాడు. వాళ్ళ గేట్స్ ఫౌండేషన్ తరపున గ్లోబల్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకున్నాడు. మనం కూడా దాన్ని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అని ఎస్టాబ్లిష్ చేశాం. అవసరమైతే తొందరలోనే ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ని కూడా ఇస్తాం. మీకు అందరికీ దాన్ని చూసుకొని మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత మీ బాడీ ఎట్లుంది ఇవన్నీ చెప్పే పరిస్థితి వస్తుంది. గ్లోబల్ నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి లాస్ట్ మైల్లో ఎవరైనా పేషెంట్లు ఉంటే ఇంటి దగ్గర అందించే బాధ్యత తీసుకుంటున్నాం అధ్యక్ష. దిస్ విల్ బి ఏ గ్రేట్ గేమ్ చేంజర్. అర్థం చేసుకోమని కోరుతున్నాను. టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, పాపులేషన్ మేనేజ్మెంట్ ఈ సెషన్లోనే ఒక పాలసీ తీసుకొస్తాం. నేను ఎప్పుడు కూడా ఈ రోజు గురించి ఆలోచించడం లేదు, ఒక 20-30 ఏళ్ల తర్వాత ఏమవుతుందో ఆలోచిస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనం 1.5
ఫెర్టిలిటీ రేట్. 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్, దానికంటే ఎక్కువ ఉంటే జనాభా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం జనాభా పెరిగే పరిస్థితి తక్కువ కనపడొస్తుంది.